సార్ జనరల్‌గా మీరు న్యూరో సర్జన్ కాబట్టి అడుగుతున్నాను. సజెస్ట్ చేస్తారు సార్ యూజువల్లీ? బ్రెయిన్‌లో ఏదున్నా సరే సర్జరీ నీడ్ నాట్ బి. బ్రెయిన్‌లో చాలా కండిషన్స్ అంటే వేర్ సర్జరీ ఫిట్స్ కానివ్వండి, అదే పక్షవాతం లాంటివి జనరల్‌గా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో చూస్తా ఉంటాం. మనం చేయాల్సిన అవసరం ఉండదు. సార్ జనరల్‌గా మీరు న్యూరో సర్జన్ కాబట్టి అడుగుతున్నాను. సర్జరీస్ ఏ స్టేజ్‌లో ఉన్నప్పుడు సజెస్ట్ చేస్తారు సార్ యూజువల్లీ? డెఫినెట్లీ అండి. ఇట్ ఇస్ ఎ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి బ్రెయిన్‌లో ఏదున్నా సరే సర్జరీ అనేది ఒక మామూలుగా తరచుగా మనము అనుకుంటా ఉంటాం. నీడ్ నాట్ బి. బ్రెయిన్‌లో చాలా కండిషన్స్ అంటే వేర్ సర్జరీ మనం చేయాల్సిన అవసరం పడొచ్చు అని అన్నా సరే ఇమీడియట్లీ అటెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ కామన్ అది టు స్టార్ట్ విత్ మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయండి. ఏ స్మాల్ బ్లడ్ వెసల్ డిఫెక్ట్, అది మనం ఇన్సిడెంటల్గా మనకి దేనికో స్కాన్ చేయటము లేదా తలకి దెబ్బ తగిలి ఉంటుంది. మేము తరచుగా చూస్తాం పేషెంట్స్ హెడ్ ఇంజరీ అయినప్పుడు, కొంచెం తలకి దెబ్బ తగిలినప్పుడు సిటీ స్కాన్ అనేది చేస్తుంటారు. అందులో అరెక్నాయిడ్ సిస్ అనేవి ఉంటాయి, క్లాట్ లాగా సిఎస్ఎఫ్ కలెక్షన్స్ అంటాం మేము. అవి నార్మల్ అనమాట. కానీ అవి చూసేసి జనరల్గా భయపడిపోయి దీనికి ఏదో ఆపరేషన్, నీటి గడ్డ వచ్చింది లేదా నీటి బొడుకు వచ్చింది దీనికి సర్జరీ చేయాలని కొంతమంది చెప్పటం, దానికి ప్యానిక్ అయిపోయి ఏదో బ్రెయిన్లో ఉందని వాళ్ళు డిప్రెషన్తో గురై లేదా కొంచెం స్ట్రెస్డ్ అవుట్ అయ్యి మా దగ్గర రావడం జరుగుతూ ఉంటాయి. జనరల్గా ఇట్లాంటి అన్నిటికీ నీటి బొడుకులకి అనేది చేయాల్సిన అవసరం ఉండదు. దట్ టు ఇన్సిడెంటల్. అది ఇట్ వుడ్ బి ఏ నార్మల్ ఫిజియలాజికల్ వేరియంట్ అండి. అంటే కొంతమందిలో అది ఫిజియలాజికల్గానే కొంచెం సైజ్ అని పెద్దవి ఉంటాయి. దానికి మనం ప్యానిక్కి గురవ్వాల్సిన అవసరం లేదు. వీ డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్. హెడేక్ కానీ ఫిట్స్ కానీ ఇంకేమైనా ఉంటే వాటిని అబ్జర్వేషన్లో పెట్టుకుంటే చాలు. అట్లనే బ్రెయిన్ బయట కాకుండా బ్రెయిన్ లోపల కూడా కొన్ని సిస్ట్ అంటే ఫ్లూయిడ్ కలెక్షన్ క్యావిటీస్ ఉండొచ్చు. అవి స్మాల్ సిస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం అన్నిటిని ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. వాటిని ఫాలోఅప్లో పెట్టుకొని పెరుగుతున్నాయో లేదని చూసుకుంటూ ఉండొచ్చు. కమింగ్ టు అదర్ ఆస్పెక్ట్స్ వచ్చేసి ఇన్సిడెంటల్ రిలేటెడ్ స్మాల్ మెనింజోమాస్ అని అంటాం, టూమ్ స్టోన్స్ అని కూడా అంటాం. అంటే అవి మోస్ట్ కామన్ బెనైన్ బ్రెయిన్ ట్యూమర్స్. బ్రెయిన్లో కొన్ని మెనింజల్ సెల్స్ నుంచి వచ్చి స్మాల్ ట్యూమర్ లాగా ఫామ్ అయ్యి ఏమి హాని కలగ చేయకుండా మన లైఫ్ లాంగ్ అలాగనే అదే స్టేజ్లో ఉండిపోతాయి. కేవలం కొన్ని సైజ్ పెరిగి ఇబ్బంది వాటికి మనము సర్జరీస్ అని చేయాల్సి ఉంటుంది. సో అట్లానే కొన్ని రక్తనాళాలు డిఫెక్ట్ అని ఉంటాయి. స్మాల్ క్యావర్నోమాస్ ఆర్ స్మాల్ ఏవిఎమ్స్ కనుక ఉంటే ఏజ్ని బట్టి లొకేషన్ బట్టి వాటిని అబ్జర్వేషన్లో పెట్టుకోవచ్చు. లేదా కొన్ని పెరుగుతున్నాయి, కొన్ని వాటిల్లో రేడియో ఎస్ఆర్ఎస్ అంటాం, రేడియో సర్జరీస్ అని అంటాం. అట్లా ఇట్స్ వితౌట్ సర్జరీ లేదా కేవలం అబ్జర్వేషన్లో కూడా చాలా మటుకు కండిషన్ మేము చూస్తూ ఉంటాం. ఓకే, ఇంక మరీ మనం చేయి దాటిపోతుంది అన్నప్పుడు తప్ప సర్జరీ అంత ఈజీగా పడదు. వీ హ్యావ్ వాట్ వి కాల్ రెడ్ ఫ్లాగ్ సైన్స్ అండి. అంటే హెడేక్ బాగా ఎక్కువ అయిపోతున్నా, చేతులు కాళ్ళు వీక్నెస్ అంటే నరాల బలహీనత వస్తున్నా, ఫిట్స్ లాగా వస్తున్నా, కంటి చూపు దెబ్బతింటున్నా, పారాలిసిస్ లాగా ఏమన్నా వస్తున్నా, వీటి కండిషన్స్ని చూసుకుంటూ మనం మానిటర్లో ఉంటాం. ఇట్లాంటి ఏది వచ్చినా సరే అప్పుడు మనం ఇమీడియట్ యాక్షన్ తీసుకోవటం అనేది జరుగుతుంది. రైట్ సార్, ఇప్పుడు మీరు చెప్పిన ఫిట్స్ కానివ్వండి, అదే పక్షవాతం లాంటి సిమ్టమ్స్, ఇవి జనరల్గా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో చూస్తూ ఉంటాం. నీడ్ నాట్ బి అండి. అదే ఆ ట్యూమర్ కానీ గడ్డ కానీ లొకేషన్ వైజ్ దాన్ని బట్టి చూసి మనం వీ హ్యావ్ టు టేక్ ఏ కాల్ ఆన్ దట్. మామూలుగా ఇవన్నీ జరిగేది కొంచెం పెద్ద వయసు వాళ్ళకి జరుగుతాయి, కానీ తల్లో క్లాట్స్ ఇలా ఉన్నప్పుడు చిన్న వయసు వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుందా? అలాంటి కేసులు డీల్ చేశారా సార్? ఏదైనా ఒక సివియర్ కేసుని మీరు డీల్ చేసింది షేర్ చేసుకుంటారు? టు ఎగ్జాంపుల్ ఏ స్మాల్ చిన్న వయసులోనే బ్లడ్ వెసల్ ఏవిఎం ఆర్ క్యావర్నోమా అని ఇందాక ఏదైతే చెప్పానో 25-year-old సాఫ్ట్వేర్ ఇంజనీర్ సడన్గా ఫిట్స్ లాగా రావటము, దానికి ఎందుకు అని మనం టెస్ట్ కనుక చేసి ఇవాల్యుయేషన్ చేసినప్పుడు స్మాల్ ఈ బ్లడ్ వెసల్ డిఫెక్ట్ అనేది మేము నోటీస్ చేసాము. బికాజ్ ఆయన ఫిట్స్ తోటి మనకి వచ్చారు కాబట్టి చుట్టూతా వాపు ఉండటం వల్ల దాని న్యూరో నావిగేషన్ కంప్యూటర్ గైడెడ్ అనే ఒక పరికరాన్ని మనం ఉపయోగిస్తూ ఆ కంప్యూటర్ గైడెడ్ వెళ్ళి ఆ స్మాల్ మినీ క్రేనియోటమీ కీహోల్ క్రేనియోటమీ వెళ్ళి ఆ గడ్డని తీయటం అనేది జరిగింది. సో ఇట్లాంటి మల్టిపుల్ కండిషన్స్ మనము ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ఐడెంటిఫై చేసి ట్రీట్ చేసి క్యూర్ ఇవ్వగలుగుతాం. ఓ సూపర్ సార్.